మరోసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మొదలైంది. కృష్ణా జలాలను యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతుందని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టడంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయగా తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చిన బనకచెర్లకు రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కలిశారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బృందం కేంద్ర మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు తెలంగాణకు సంబంధించిన విజ్ఞప్తులు కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలించుకు వెళ్తుందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు, కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడీగుంట వాగు, చనాక, కొరాట బ్యారేజ్, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం పీఎంఆర్పీ 2024 కింద తగిన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందజేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. గోదావరి నదిలో నికర జలాల వాటాలు తేల్చాలని, చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజ్లకు కేంద్ర జల సంఘం, సాంకేతిక సలహా మండలి, టీఏసీ అనుమతులు ఇచ్చేలా సహకరించాలని తెలంగాణ బృందం కోరింది.